అమెరికాలో పర్యటనకు బయలుదేరిన ఓ భారీ నౌకలో నోరో వైరస్ కలకలం రేపింది. దాదాపు 200 మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారని తేలింది. సౌత్ ఆప్టన్ నుంచి బయలుదేరిన క్వీన్ మేరీ 2 నౌకలో ఈ పరిస్థితి తలెత్తింది. మార్గం మధ్యలో ఈ నౌక న్యూయార్క్ చేరుకున్న తర్వాత ప్రయాణికులకు నోరో వైరస్ సోకిన విషయాన్ని వైద్య సిబ్బంది గుర్తించారు. దీంతో బాధితులకు చికిత్స అందించడంతో పాటు నౌకను పూర్తిగా శానిటైజ్ చేసినట్లు వెల్లడించారు. నౌకలోని యాత్రికులకు వైరస్ సోకిన విషయాన్ని సిడిసి ధృవీకరించినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించాయి. ఈ పర్యాటక నౌక మార్చి 8న 2538 మంది టూరిస్టులు 1232 మంది సిబ్బందితో సౌత్ ఆంప్టన్ నుంచి తూర్పు కరేబియన్ దీవులకు బయలుదేరింది. మార్చి 18న న్యూయార్క్లో ఆగింది. అప్పటికే పలువురు ప్రయాణికులు అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు వారిని పరీక్షించారు. వైద్య పరీక్షల్లో 224 మంది ప్రయాణికులు 17 మంది సిబ్బంది నోరో వైరస్ బారిన పడినట్లు నిర్ధారించారు. బాధితులకు చికిత్స అందించి మిగతా ప్రయాణికులకు వైరస్ సోకకుండా నౌకను శానిటైజ్ చేశామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ నౌక సౌత్ ఆంప్టన్కు చేరువలో ఉంది. ఏప్రిల్ 6న సౌత్ ఆంప్టన్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుందని వివరించారు. కాగా వామిటింగ్ బగ్గా పిలిచే నోరో వైరస్ వేగంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగి ఉంటుంది. బాధితులు వాడిన పాత్రలు, ఆహారం పంచుకోవడం వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. వైరస్ బాధితులు 3 రోజుల పాటు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, వికారం, జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులతో బాధపడతారు. చాలా మంది బాధితులు ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే కోలుకుంటారని, ఈ వైరస్ ప్రాణాంతకం కాదని వైద్య నిపుణులు తెలిపారు.